ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు, ప్రతి ఒక్కరితో ప్రేమతో పనిచేస్తాను. వెళ్ళేటప్పుడు కూడా సొంత సిస్టరో ఎవరో వెళ్ళిపోతున్న ఫీల్డ్లోనే చేయలేరు చేయగలరా అని చెప్పేసి లేని హీరోలకి కొంతమందికి డాన్స్ నేర్పించడం ఇట్లాంటివి అంటే మీకు జగత్ బాబు గారు వచ్చినప్పుడు డాన్స్ రాదుగా, అవును, చాలా బాబు మందికి రాదు. బాబు అప్పట్లో కృష్ణ గారు కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ మేము డాన్స్ చేయడం తప్ప కృష్ణ గారు రీఎంట్రీ. అప్పుడులో 1.5 డేలో అన్నా చేసేవాళ్ళు, లేకపోతే అప్పట్లో విట్లాచారం లాగనో ఏదో కింద మీద పడి అవి చేసి ఇవి చేసి. బాలకృష్ణ గారితో మీకు ఫస్ట్ బ్రేక్ వచ్చిన సాంగ్స్ మేడం? తక్కిరాల చుక్క చక్కగా పాటలు గుర్తున్నాయి. అవును. మీకు కంఫర్ట్ ఉన్న డైరెక్టర్ ఎవరండి? ఇన్ని రోజులు ఇన్ని సినిమాలు ట్రావెల్ అయ్యారు కదా, బాగా కంఫర్ట్? నాకేం లేదండి, నాకు అందరూ కంఫర్టే. ఎందుకంటే నేను యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా నేను వెళ్ళేటప్పుడే వాళ్ళకి నేను ఏంటో తెలుసు, నా దగ్గర ఎలా పని తీసుకోవాలో వాళ్ళు అనుకుని పిలుస్తారు. పిలిచినప్పుడు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. ఫస్ట్ థింగ్, స్వర్ణ మాస్టర్ అంటే స్పాట్కి వచ్చాక మరో డైరెక్టర్ ఉన్నారంట ధైర్యంలో ఉండిపోతారు. సో అందుకని నాకు ఎవ్వరి మీద లేదు, ఎందుకంటే నాకు వాళ్ళకి మధ్య ఈగోలు ఉండవు. ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు, ప్రతి ఒక్కరితో ప్రేమతో పనిచేస్తాను. వెళ్ళేటప్పుడు కూడా సొంత సిస్టరో ఎవరో వెళ్ళిపోతున్న ఫీల్డ్లోనే పలకరించి వదిలేస్తారు అంతే. నాకు అసలు ఎవ్వరితో ఇంతవరకు అలాంటి ఎప్పుడు రాలేదండి. ఒక్కవేళ మేబీ కొంచెం ఈగో ఉన్న వాళ్ళు ఒకరిద్దరు వస్తారు, కొన్ని లాంగ్వేజ్లు ఉంటారు. నేను ఫోకస్ చేయను, నా పని నేను చేసుకుని వెళ్ళిపోతా. లాస్ట్కి వాళ్ళే మళ్ళీ నాకు బ్యాలెన్స్ చేస్తారు. ఎందుకంటే రైట్ అనిపిస్తాను అంతే. నేను చేసే పని కరెక్ట్గా చేసినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా ఈగో పోతుంది, తెలియకుండానే పోద్ది. తను చాలా పర్ఫెక్ట్గా పని, మనమే కాస్త ఎక్కువ యాటిట్యూడ్ ఇచ్చుంటాము అని సారీ మాస్టర్ నేను ఏదైనా అంటే వాళ్ళే ఒప్పేసుకుంటారు. సో అక్కడితో మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోతాం, ఇంకా మళ్ళీ గొడవ ఉండదు. ఆ స్టార్టింగ్లోనే ఫస్ట్ సినిమా అప్పుడే, ఇంకా మళ్ళీ ఉండదు. కాస్త డాన్స్ వచ్చిన వాళ్ళకి స్టెప్స్ కొరియోగ్రాఫ్ చేయటం, హీరోయిన్స్కైనా హీరోలకైనా కాస్త ఈజీ. డాన్స్ అనేది మూమెంట్లు అనేది ఎక్కువ లేకుండా డాన్స్ చేయలేరు చేయగలరా అని చెప్పేసి లేని హీరోలకి కొంతమందికి డాన్స్ నేర్పించడం ఇట్లాంటివి అంటే మీకు ఎట్లండి? అంటే లైక్ అవి ఉంటాయండి మామూలుగా. జగత్ బాబు గారు వచ్చినప్పుడు డాన్స్ రాదుగా, అవును, చాలా మందికి రాదు. అప్పట్లో కృష్ణ గారు కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ మేము డాన్స్ చేయడం తప్ప కృష్ణ గారు రీఎంట్రీ అమ్మ దొంగ సినిమాలు చేసినప్పుడు నీతో సాయంత్రం సాంగ్స్ ఉంటాయి. అవి చేసినప్పుడు కూడా మేము స్పాట్లో ఆయనకు రాకపోయినా కూర్చొని చూస్తున్న ఆడియన్స్ క్లాప్స్ కొడుతున్నా వెంటనే అందరూ కొట్టేసరిగా సరిపోద్దిలేరు వాళ్ళు వచ్చే దగ్గరికి. సో అలాగా ఒక డిఫరెంట్ వాళ్ళకి ఏం కావాలనేది మాకు తెలిసిపోద్ది. సో వాళ్ళు అందుకే ఈ మాస్టే ఉంటే బాగుంటుంది మాకని పిలుస్తారు. ఎందుకంటే స్పాట్లో ఇబ్బంది పెట్టి 10 మంది ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళందరి ముందు మన యాటిట్యూడ్ చూపిస్తే వాళ్ళకు కూడా చిన్నతనంగా ఉంటుంది ఆర్టిస్టులకి. కాబట్టి మనం ఏంటి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి ఏమొచ్చో దాన్నే బ్యాలెన్స్ చేస్తాం. సో అదేవిధంగా ఆ ఫ్రెండ్షిప్ కూడా మనం అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటాం. దాంతో వాళ్ళు కూడా ఒప్పుకునేవాళ్ళు మేడం, నాకు డాన్స్ రాదని ఒప్పుకునేవాళ్ళు. దగ్గరకు వచ్చేవాళ్ళు ఫస్ట్ ఊరేది అదే, స్వర్ణ నాకు డాన్స్ రాదు, నన్ను అనవసరంగా నువ్వు ఫీడ్స్ కొట్టించొద్దు, నన్ను చూసుకొని చేయనేసి వెళ్ళిపోతారు. సో మనం ఏం చేస్తాం, సరే బాబు అట్లే బాబు అంటే ఇంకా ఆయన దగ్గరట్టుగానే మనం బ్యాలెన్స్ చేస్తాం. ఒక్కోసారి మంచి డాన్సర్లు కూడా ఒక సందర్భంలో కాళ్ళు యాక్సిడెంటల్ గానో ఏదో అది జరిగినప్పుడు డాన్స్ చేయలేరు. సో అప్పుడు కూడా మనం మేనేజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, అది ఎంత హెవీ సాంగ్ అయినా. అంటే సినిమా రిలీజ్ అవ్వాలి, ఈ సిచ్యువేషన్ సాంగ్ అయిపోవాలి. మొన్న ఒడియా సినిమా ఒకటి చేశాను, అరిందం అని ఒక ఆడు పెద్ద సూపర్ స్టార్ అబ్బాయి కూడా అక్కడ, అతను కూడా కాలు ప్రాబ్లం చేసే, కానీ మంచి డాన్సరే, చేసే పరిస్థితి లేదు. సో నెక్స్ట్ రిలీజ్ దసరాకి రిలీజ్ అంటున్నారు. సో ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి, రకరకాల ఫేస్ చేసుకుంటూ సాంగ్స్ కంప్లీట్ చేసుకుంటూ, కాకపోతే ఎక్కడా తగ్గకుండా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసేసాడు డాన్స్ అన్నట్టు ఆ కటింగ్లు అయితే ఇచ్చేస్తాం అనమాట. అప్పుడులో 1.5 డేలో అన్నా చేసేవాళ్ళు, లేకపోతే స్టిల్ కాకుండా పట్టుకుని వెళ్ళిపోయి చాలా ఈజీ అండి. ఇప్పుడంతా డిజిటల్ వచ్చాక చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అప్పట్లో విట్లాచారం లాగనో ఏదో కింద మీద పడి అవి చేసి ఇవి చేసి మిచ్చల్ కెమెరాలు తెచ్చి బ్లాక్లంతా ఫిల్ చేసి తీసేది, ఒక 10 మంది ఆడేది ఏం లేదు. ఇప్పుడు ఒకే ఒక మార్కులు వేసి 4 చోట్ల ఆడితే దాని సీజీలో 10 మంది ఆడుతున్నట్టు చూపించేస్తున్నారు. సో ఇంత ఈజీ టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది. అప్పుడు ఏంటి, ప్రతిదీ మేము నోట్ చేసుకునే పరిస్థితి, అది చాలా కష్టం. ఇంకోటి ఏంటంటే మానిటర్స్ లేదు, అదేం చేశారనేది ఒక ఓన్లీ మాకు ఒక కెమెరామెన్కి డైరెక్టర్ ఉంటే డైరెక్ట్ గా, లేకపోతే మా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉండేది, ఈ షాట్ ఓకేనా కాదా అనేది డిసైడ్ చేసుకునేది. ఆర్టిస్టులకు కూడా తెలియదు అవుట్పుట్ ఏమొస్తుందని. సో అలా ఉండింది. ఇప్పుడు అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది టెక్నాలజీ. ఇప్పుడు చాలా ఈజీ, నాకు తెలిసి ఇప్పుడు హాఫ్ డేలో కూడా సాంగ్ చేయొచ్చు, అలా ఉంటుంది. బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ టేక్స్, నెంబర్ ఆఫ్ షార్ట్స్, కట్ షార్ట్స్ అన్ని ఎక్కువ అయిపోతుంది. ఓకే.
ఆ జనరేషన్లో హీరోలు అంటే చెప్పుకోదగ్గర బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, అవును. మొత్తం ఆల్మోస్ట్ నలుగురితో చేశారు కదా మరి మీరు. చేశారు బట్ ఈయనతో నాగార్జున గారితో చేయలేదు. నాగార్జున గారితో బాలయ్య బాబుతో చాలా సినిమాలు చేశాను. ఓకే. వెంకటేష్ బాబుతో చేశాను. చిరంజీవి గారితో కూడా తక్కువే. తక్కువే. మెకానిక్ అల్లుడు అని ఒక సినిమా ఏదో చేశాను. ఎట్లా మేడం? అంటే కారణం ఏంటంటే రీజన్ ఒకటి ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాణి ఉంటుంది. ఇప్పుడు ఆయన స్కూల్లో అంతా ఇప్పుడు లారెన్స్ అని ఒక తారా మాస్టర్ గారు అని, అప్పుడు తారా మాస్టర్ గారు వెళ్ళిపోయే టైంలో మేము మా జనరేషన్ ఎంటర్ అయిన టైం కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాచ్ కింద వచ్చి జాయిన్. అప్పుడు నేను వచ్చిన కొత్తలో లారెన్స్ బాగా పాపులర్గా ఉన్నాడు. సో ఆ టైంలో లారెన్స్ ఇప్పుడు ఆయనకు బాగా సూట్ అవుతుందంటే ఇంక వదలరు ఎవరికైనా అంతే. ఇప్పుడు తప్పు చెప్పడానికి కూడా లేదు, మనం ఆ ప్లేస్కి వెళ్ళాలని ట్రై చేయడానికి కూడా ఛాన్స్ కూడా లేదు. ఇప్పుడు ఇట్లా మనం బాలకృష్ణ గారు మీకు కాంబినేషన్లో ఎక్కువ వచ్చినాయి. ఆ నలుగురిలో ఎక్కువ మీరు చేసింది బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారితో మీకు ఫస్ట్ బ్రేక్ వచ్చిన సాంగ్స్ మేడం? రవీనా టెండన్ వీళ్ళందరూ ఉన్నారు ఆ టైంలో. కొన్ని సాంగ్స్ మంచి హిట్ ఉన్నాయి. తర్వాత చక్కిరాల చుక్క చక్క పాటలు గుర్తున్నాయి, సినిమాల పేర్లు గుర్తు రావట్లేదు. పెద్ద హిట్ పాట. అవునండి, మంచి మంచి సాంగ్లు. తర్వాత రీసెంట్ గా కూడా శాతకర్ణి, మృగనైన భయమేలనే, తర్వాత ఆయన ఎన్టీఆర్ 2 కథానాయకుడు మహానాయకుడు బయోపిక్లు. ఇప్పుడు కూడా ఒక సినిమా ఏదో చెప్పున్నారు బాబుది. చెప్పారా? ఓకే ఓకే. అయితే నాకు అసలు సినిమా పేర్లు పెద్దగా మైండ్లో ఉండే, ఒక సీజన్ వరకు రాసుకుంటూ వచ్చాను, తర్వాత అంతగా లేదు. కానీ అన్ని మంచి హిట్స్ ఉన్నాయి. పోనీ కానీ నెంబర్ అన్నా గుర్తుపెట్టుకుని చేస్తున్నారా? ఎందుకంటే ఇది నాట్ ఏ జోక్ కదా. చేస్తున్నా అంటే కొంతవరకు మనం వెళ్తూ ఉన్నంత వరకు పర్లేదు. కొంచెం రన్నింగ్ పెరిగాక ఏమవుతుందంటే సినిమా పేర్లు కూడా చాలా పేర్లు ఉంటాయి కదా, అన్ని పేర్లు టక్ గుర్తు రావట్లేదు. ఎందుకంటే ఇది చిన్న రికార్డ్ కాదండి, ఇది మీరు పంపించుకోవాల్సిన రికార్డులు కూడా ఉన్నాయి. వరల్డ్ రికార్డుకి పంపించుకోవాల్సిన అవకాశం కూడా ఉంది కదా. చేస్తాను, తొందరలో చేస్తాను. అవునా? అన్ని కొంచెం కలెక్ట్ చేస్తాను, ఇప్పుడే చేసి పెడతాను.